అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు వృషభ రాశి వారికి జాతక ఫలితాల గురించి తెలుసుకో ముందుగా అండి, ఎవరైతే కొత్తగా వృషభ రాశి వారు మన ఛానల్ని ఎప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం చేయకుండా వృషభ రాశి ఫలితాలు తెలుసుకుందామండి. రేపటి రోజున రేపు సాయంత్రానికి మే 3వ తేదీన అనగా శనివారం నాడు రేపు సాయంత్రానికి మీ జీవితంలో మీరు ఎప్పటి నుండో దాచిపెట్టినటువంటి ఒక రహస్యం అయితే రేపటి రోజున బయటపడబోతుంది. అది కూడా మీకు బాగా దగ్గరైనటువంటి ఒక వ్యక్తి ద్వారా ఆ రహస్యం అనేది బయటపడబోతుంది. మరి ఇంతకీ ఆ రహస్యం ఏమిటి? రేపటి రోజున మీకు ఎటువంటి ప్రతికూల అనుకూల సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, మీరు ఏ దేవతారాధన చేసుకోవాలటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా రాశి వారి యొక్క జాతక ఫలితాల్లో మే 3వ తేదీన శనివారం నాడు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ముందుగా ఈ యొక్క రాశి వారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి. చక్కగా కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వీరికి కార్యదీక్షత కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఏ సమస్య వచ్చినా కానీ సమస్యను పెద్దగా పట్టించుకోకుండా ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గం వెతికేందుకు మీరు చాలా సాయశక్తుల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే రేపటి రోజున వీరికి ఒక చిన్న, పెద్దది కూడా కాదు, చాలా చిన్న గండమే పొంచి ఉందని చెప్పుకోవాలి. వీరికి జీవితంలో సహజంగా వీరి జీవితంలో దాచిపెట్టినటువంటి ఒక రహస్యం అనేది కొంతమంది వ్యక్తుల ద్వారా రహస్యం అనేది బయటపడిన వెంటనే వీరు కొంచెం ఒత్తిడికి అయితే గురవ్వబోతున్నారు. అయితే వీరికి ఆ రహస్యం ఎవరి ద్వారా తెలియబోతుంది, అలాగే ఆ రహస్యం తెలిసిన తర్వాత వీరు ఏం చేయబోతున్నారు, ఏం చేస్తే వీరికి ఆ రహస్యం ద్వారా మీరు బయటపడతారనేటువంటి అంశాలు కూడా తెలియజేస్తాను. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఎక్కువగా ప్రాణ స్నేహితులు చాలా ఎక్కువగా ఉంటారండి. అయితే వారి కోసం వీరైతే చాలా టైం అనేది స్పెండ్ చేస్తుంటారు. అయితే మీరు చేసినటువంటి పెద్ద మిస్టేక్ ఏమిటి అంటే కనుకండి, మీరు కొంత మీకు మీ పని మీద చాలా ఎక్కువగా దృష్టి పెడతారు. కానీ కాకపోతే ఏంటంటే అనవసరమైనటువంటి విషయాలు యందు కొంచెం మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపుతుంటారు. అంటే మీది మాకు అవసరం లేదు, ఇది మాకు అవసరం లేదు అనేటువంటి ముఖ్యమైనటువంటి పని ఉన్నప్పటికీ కూడా అవసరం లేనటువంటి పనుల ద్వారా మీరు కొంచెం ఇరకాటంలో పడుతున్నారు. అయితే మీ స్నేహితులతో కలిసి కొన్ని వ్యవహారాల్లో మీరు పాలు పంచుకోవడం, అలాగే అనవసరమైనటువంటి విషయాలు యందు ఆసక్తి పరచడం, ఇవన్నీ కూడా మీకు కొత్తగా ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ చేసే విధానంగా రేపటి రోజున మారబోతుంది. అలాగే ఆహ్లాదకరమైనటువంటి మంచి వాతావరణాన్ని కూడా మీరు రేపటి రోజున పొందబోతున్నారు. అది కూడా మీ కుటుంబ సభ్యుల వలన. అలాగే మీ చిన్ననాటి మిత్రులు కొంతమంది రేపటి రోజున మిమ్మల్ని కలుసుకోబోతున్నారు. వారి ద్వారా కొంచెం మీ మనసు అనేది తేలికగా, ఉత్సాహంగా వారితో కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత పూర్తిగా మీరైతే చాలా రిలీఫ్ అనేది పొందబోతున్నారు. అలాగే ఈ రాశి వారు రేపటి రోజున వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొంతమంది మద్యం సేవించి వాహనాన్ని నడిపితే కనుక కొంచెం మీకు ఏదైనా ప్రమాదం అనేది పొంచి ఉంది. కాబట్టి మీరు ఈ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే సరదా సమయాల్లో స్నేహితులతో స్పీడ్గా రేపటి రోజున వాహనాలు నడపడం కానీ, లేదంటే మద్యం సేవించి మీరు దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చండి. కాబట్టి ఇలాంటివి అస్సలు చేయకండి. ఈ సమయంలో మీకు కొంచెం చిన్నపాటి గండం అయితే పొంచి ఉందని చెప్పుకోవాలి. ఆ గండం నుండి మీరు బయటపడాలంటే తప్పనిసరిగా తగు జాగ్రత్తలు పాటించి తీరాలి. ఈ రాశివారి రాత్రిపూట ప్రయాణాలు, అలాగే రేపటి రోజున దూర ప్రయాణాలు ప్రస్తుతానికైతే రేపటి రోజున వాయిదా వేసుకోవడం మంచిదని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశివారికి సంబంధించినటువంటి కుటుంబంలో ఒక దరిద్రం అయితే కలగబోతుంది. అదేంటంటే ఒక స్త్రీని ఎప్పుడు కూడా మీరు బాధ పెడుతూ ఉన్నారండి. ఆ బాధ అనేది ఆ స్త్రీ చాలా రోజుల నుంచి బాధపడుతుంది. అది మీ కుటుంబంలో ఎప్పుడు కూడా అది మంచిది కాదు. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు వారి కంట్లో నుండి కన్నీరు రాకూడదండి. మీ జీవిత భాగస్వామి యొక్క కన్నీరు మీకు చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీరు అటువంటి విషయాల జాగ్రత్త తప్పకుండా తీసుకొని వారి మనసును కొంచెం అర్థం చేసుకొని కష్ట సుఖాల వారికి కొంచెం చేదోడు వాదోడుగా ఉండండి. అలాగే మీరు ఎప్పటి నుంచో దాచిపెట్టినటువంటి ఒక రహస్యం కూడా రేపు సాయంత్రానికి మీ యొక్క భాగస్వామికి ఆ రహస్యం తెలియడం ద్వారా మీ మధ్య కొంచెం విభేదాలు రావడం స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఆ రహస్యం ఏదో ఎవరో వచ్చి చెప్పేదానికంటే కూడా మీకు మీరుగా వెళ్ళి వారితో చెప్పడం వల్ల వారు అర్థం చేసుకొని కొంచెం మీరైతే మిమ్మల్ని కొంచెం అర్థం చేసుకున్నటువంటి దిశగా ఉంటారు. అలాగే మీరు తప్పును ఒప్పుకున్నటువంటి
విషయం వారు అర్థం చేసుకునే రీతిగా ఉంటారు. అప్పుడు మీ ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు ఉండవు. అలాగే మంచి అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. అయితే ఇంట్లో గృహిణులు సంతోషంగా తిరుగుతుంటే లక్ష్మీదేవి కూడా చాలా సంతోషిస్తుంది. కాబట్టి సంతోషకరమైన పరిస్థితులు తీసుకురావడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. అలాగే మీ పట్టణనంతా ధన ప్రాప్తి కూడా ఎదురవుతుందండి. ఈ విషయంలో కూడా మీరు ప్రతినిత్యం కూడా లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధిస్తూ ఉండడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు కూడా కంట కన్నీరు కాచకుండా మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది. కాబట్టి ఆ యొక్క పని కనుక మీరు చేసినట్లయితే చక్కగా మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా చాలా ఎక్కువగా పుష్కలంగా లభిస్తుందని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున కోర్టు సమస్యలు చాలా రోజుల నుండి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాము. కోర్టు సమస్యలు మాకు అసలు ఏ విషయంలో కూడా ఇప్పటివరకు మేము శుభవార్తలు వినలేదు. ఎప్పుడు కూడా మాకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. మేము అనుకున్నటువంటి పని సక్సెస్ అవ్వడం లేదు. మాకు కావాల్సినటువంటి తీర్పు మాకు రావడం లేదని చెప్పి నిరాశ చెంది ఉన్నటువంటి వారి కోర్టు సమస్యలు కూడా రేపటి రోజున ఒక మంచి తీర్పు అనేది రాబోతుందని చెప్పుకోవాలి. ఆ యొక్క శుభవార్తను మీరు విన్న తర్వాత చాలా ఎక్కువగా మీ మనసును సంతోషపరచుకుంటారు. అలాగే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ సంఘటన అంటే ఆ యొక్క విషయం గురించి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా చాలా ఆనందిస్తారు. ఈ విధంగా అయితే కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో రేపటి రోజున మంచి శుభవార్త వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ధన ప్రాప్తి అనేది మీకు చాలా ఎక్కువగా రేపటి రోజున కలగబోతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున ధనానికి సంబంధించినటువంటి విషయంలో కానీ కోర్టుకు సంబంధించిన విషయంలో కానీ చాలా చక్కగా రేపటి రోజున మీకు ఆనందంగా ఉండబోతుంది. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం వల్ల కూడా మీ మనసు అనేది చాలా ఎక్కువగా అంటే కొంచెం మనసు అనేది చాలా రోజుల నుండి మీ పనుల పట్ల అలాగే కొన్ని సమస్యల పట్ల ఏదైతే మీరు ఒత్తిడికి గురవుతూ వస్తున్నటువంటి కొన్ని విషయాల యందు ఇవన్నీ కూడా మీకు ఒత్తిడంతా కూడా తొలగిపోవడంతో మీ మనసు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఏర్పడుతుంది. ఎవరికైనా కానీ చిన్నప్పటి నుండి మిత్రులు కలిస్తే ఆనందం చాలా వర్ణనాతీతం కదండి. కాబట్టి ఆ యొక్క వర్ణనాతీతంలో మీరు మీ చిన్ననాటి మిత్రులను కలిసిన తర్వాత వారితో టైం స్పెండ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అంటే బయటకు వెళ్ళేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు ఇలా మీరైతే తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. అలాగే వారితో ఏ విధమైనటువంటి అంటే మీకు ప్రత్యేకంగా ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి కానీ డబ్బుకు సంబంధించిన సమస్యలు కానీ లేదంటే మీకు చేస్తున్నటువంటి మంచి సక్సెస్ఫుల్ లైఫ్ను వారితో షేర్ చేసుకోకుండా ఏంటన్నట్టుగా మీరు చక్కగా అంతవరకు మాత్రమే మాట్లాడి ముగిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు మరలా అంటే దీనికి సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ కాకుండా ఉంటాయి. అలాగే మీకు ఏదైనా కానీ అంటే రేపటి రోజున కొంచెం ప్రతికూలంగా ఉంది, కాస్త మాకు ఒత్తిడిగా అనిపిస్తుంది, ప్రాణస్ ఏం బాగాలేదు, ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి పరిస్థితి కనుక మీకు ఎదురైతే తప్పకుండా మీరైతే ఏం చేస్తారంటే శివారాధన మస్ట్ అండ్ షుడ్గా చేసుకోండి. ఎక్కువగా నామస్మరణ ఎక్కువగా చేసుకుంటే అంత బాగుంటుందని చెప్పి మనం ప్రతిరోజు కూడా చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి శివనామస్మరణ చేసుకుంటూ ఉన్నాం. అలాగే మీరు వీలుంటే నవగ్రహ ఆరాధన చేసుకుంటూ ఉండడం వల్ల మీకు ఎటువంటి ప్రతికూలమైన సంఘటనలు ఎదురైనా కానీ ఈజీగా మీరైతే ఆ సమస్య నుంచి బయటపడడానికి చాలా ఎక్కువగా మీకైతే దైవానుగ్రహం కూడా కలుగుతుంది. ఈ విధంగా అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రతికూలమైనటువంటి సంఘటనలు అలాగే కొన్ని అనుకూలమైన సమస్యలు అయితే రేపటి రోజున ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే ఇంకా రేపు ఎవరైతే కొత్తగా ఉద్యోగ అన్వేషణ కోసం ఉద్యోగాలు రావడం లేదని చాలా రోజుల నుండి ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉన్నారో అలాంటి వారికి కూడా రేపటి రోజున ఉద్యోగంలో ఎవరైనా కానీ అంటే ఇంటర్వ్యూస్ పాల్గొని మీకు విసుకొచ్చి ఇక వదిలేసిన వారు ఉంటారు కదండి. అలాంటి వారికి రేపటి రోజున ఉద్యోగ అవకాశం ఒక మంచి ఉద్యోగ అవకాశం మీరు కోరుకున్నటువంటి అవకాశం చాలా రోజుల నుండి మీరు ఎదురు చూసినటువంటి అవకాశం మీరు దేంట్లో అయితే ఏ ఉద్యోగంలో అయితే మీరు రావాలని చెప్పేసి మీకు ఒక మంచి లైఫ్ ఉంది దాంట్లోనే చెప్పి అనుకొని చాలా రోజుల నుంచి ఎదురు చూసినటువంటి అవకాశం అయితే రేపటి రోజున మీకు తలుపు తడుతుంది. తద్వారా మీకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఆ యొక్క అవకాశం ద్వారా ఇక అవకాశాన్ని కూడా మీరు అందిపుచ్చుకునే విధానంగా మీ వంతుగా మీరు ఏదో ఒక ప్రయత్నం గట్టిగా చేయబోతున్నారు. కాబట్టి మీకు 100% అవకాశం అనేది మీకు రావడమే కాదండి ఆ యొక్క విజయాన్ని కూడా పొందేటువంటి మార్గాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకొని అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోండి. అలాగే ఆ యొక్క ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కూడా మీరు చక్కగా హనుమాన్ చాలీసా పఠించుకోండి. అలాగే దుర్గా స్తోత్రాన్ని పఠించుకోండి. లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే శివనామస్మరణ చేసుకోవడం వల్ల కూడా మీకు అనుకున్నటువంటి పనులలో విజయం లభిస్తుంది. అలాగే ఇంట్లో మస్ట్ అండ్ షుడ్గా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుని దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా మీరైతే మీ సంకల్పం ఏంటో స్వామివారికి చెప్పుకొని ఆ సంకల్పం తప్పకుండా నెరవేరాలని చెప్పేసి మనసు నిండా మీ యొక్క
మీలో అంటే మీ మనసులో ఉన్నటువంటి మాటను స్వామివారికి చెప్పుకొని తప్పకుండా తీరాలని చెప్పేసి భావనతో మీ మనసును కాసేపు అయితే స్వామివారి వైపు మళ్ళించుకోండి. ఇక రేపటి రోజున మీకు అన్నీ కూడా వార్తలు ప్రతికూలతలు కాస్త అనుకూలంగా మారేటటువంటి అవకాశాలు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో తప్పకుండా మీకు కలగాలని చెప్పి అంటే వృషభ రాశి వారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వివరణ